నేను సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈరోజు పార్టీ వదిలిపెట్టి కూటమి అభ్యర్థులు గెలుపు కోసం నేను కష్టపడతా ఉన్నాను. చాలామంది అనుకోవచ్చు, రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పార్టీ వదిలేసి ఇట్లంతా చేస్తున్నాడు అనే అభిప్రాయానికి రావచ్చు. మీకు నేను చెప్తున్నా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన, కరెంటు లేని రోజులలో కిరోసిన్ బుడ్డిలోనే చదువుకున్నాం. అలాంటి వ్యక్తికి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దొరికిందంటే, అదృష్టం దొరికిందంటే నా జీవితంలో అది తృప్తి ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో కోపంతో విమర్శించే వ్యక్తిని నేను కాదు. కానీ వాస్తవాలు మీకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినారు, ఏ విధంగా రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం 2 నియోజకవర్గాల ప్రజలకు ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని మీ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొని పోవాలా. అందుకని ఒక వీడియో నేను ప్లే చేస్తున్నాను. దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత 2 నిమిషాల వీడియో, ఓన్లీ 2 minutes. ఆ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఈ వీడియో మీకు షేర్ చేస్తాం మేము. మీరందరూ ఒకసారి చూశారు. ఇది జరిగింది 2021 జూలై నెల 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది రాయదుర్గంలో. ఆ సందర్భంగా, అంటే తన తండ్రి జయంతి సందర్భంగా 21లో ఇచ్చిన మాట ఇది. బీటీపీ పనులకేమో 60 రోజులు టైం లిమిట్ పెట్టినారు. మా దగ్గర ఆంజనేయ స్వామి ప్రాజెక్టుకేమో 3 నుంచి 4 వారాలు ప్రాజెక్ట్ టైం పెట్టినారు. మిగతాదేమో యుద్ధ ప్రాతిపదికన అన్నారు. 21లో చెప్పిన మాట ఈరోజు 24వ సంవత్సరం. కనీసం అంటే 30 సార్లు, కానీ 30 సార్లు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాల్సి వచ్చింది మాకు. ఈ సబ్జెక్ట్ పైన అసెంబ్లీలోనే నేనే సాక్షాత్తుగా అసెంబ్లీలో మాట్లాడినా. తప్పకుండా ఇది చేయాలని శత ప్రయత్నాలు చేసినాం. సంక్రాంతి పండగ రోజు కూడా గుడివాడలో సంక్రాంతి సంబరాలుంటే అక్కడికి పోయినా. ఆయన అపాయింట్మెంట్లు సరిగ్గా ఇవ్వకపోతే ఆయన ఎక్కడెక్కడ బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్లో పోయి కలిసిన. ఇంత చేసినా కూడా తను 21లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? ఈ పనులు కాకపోవడానికి బాధ్యత ఎవరిది? ఈ విషయం కూడా ఆలోచన చేయకోకుండా ఉమామహేశ్వర నాయుడు గారు, సురేంద్రబాబు గారు ఏదో తప్పైనట్టు, ఆ పనులు కాకపోవడానికి కాంట్రాక్టర్గా అతను విఫలమైనట్టు రకరకాలుగా మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తక్షణమే అకస్మాత్తుగా నీకు ప్రేమ పుట్టుకొచ్చేసింది. నీకు ఏం తెలుసు అని అడుగుతున్నా. ఉమామహేశ్వర నాయుడు గారికి కళ్యాణదుర్గం అంటే తెలుసా అతనికి? ఈ ప్రాంత పరిస్థితులు తెలుసా అతనికి? ఎవరి వల్ల రాలేదో ప్రాజెక్టు తెలుసా అతనికి? నోరు ఉంది కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అది పద్ధతి కాదు. కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలా అని నేను చెప్తా ఉన్నా. రాబోయే రోజులలో తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో కూటమిలో భాగంగా పొత్తులో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా మాకు ఒక ధైర్యం ఉంది. మేము కేంద్రం మద్దతుతోనైనా కూడా ఆ పనులు పూర్తి చేయించుకోగలుగుతామనే ఒక నమ్మకం ఉంది. ఉమామహేశ్వర నాయుడు గారు, మీ సొంత అజెండా తీసుకోవద్దు. మన కళ్యాణదుర్గం ప్రజల మంచినే మనం కోరాలా, దాన్ని అతను గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా నేను, అక్కడ నీళ్లు లేకపోతే
బీటీపీలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు రాకూడదు అంటే బీటీపీలో నీళ్లు ఉండాలి. ఇక్కడ 114 చెరువులు నిండాలి. రాయదుర్గానికి కూడా చెప్పారు, మాట ఇచ్చారు జగన్ గారు, కానీ ముందుకు రాలే. 58 చెరువులు అక్కడ కూడా నింపాలి. లేకపోతే ఈ ప్రాంత పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కరువు వచ్చి కూడు లేక చనిపోయిన పరిస్థితులు మనం చూసింటాము, వినుంటాము. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాంత ప్రజలు రాబోయే రోజులలో తాగడానికి నీళ్లు కూడా లేక చచ్చే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి మనం గట్టెక్కాలంటే తప్పకుండా బీటీపీకి నీళ్లు రావాలి. 114 చెరువులు ఇక్కడ నిండాలి, 58 చెరువులు అక్కడ. దానికి తోడు 36A ప్యాకేజ్. రాయదుర్గం మళ్ళీ కళ్యాణదుర్గానికి వేలాది ఎకరాల ఆయకట్టు తెచ్చేది. 25% కన్నా తక్కువ పనులు ఉన్నాయని 2019లో మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టాప్ చేసినారు. ఏం చెప్పినారు? మళ్ళీ రిజ్యూమ్ చేస్తారని చెప్పి ఆయన 21లో చెప్పినారు. ఈ రోజు వరకు రిజ్యూమ్ కాలే. అది అయ్యిందంటే కూడా ఎంతో ప్రాంతానికి మళ్ళీ నీటి సౌకర్యం వచ్చేది, ఆయకట్టుకు నీళ్ళు వచ్చేవి. అది కాలే. ఆ ప్రాంతంలో మన బీటీపీ 2 టీఎంసీలు, కానీ 80 టీఎంసీల దాకా నీళ్ళు వచ్చింది, అంత సముద్రంలో కొట్టుకుపోయింది. 5 టీఎంసీల ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 60 రోజుల్లో 3 నుంచి 4 వారాల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని గురించి హరాలేదు, శివలేదు ఇంతవరకు కూడా. అది ఉన్నా కూడా ప్రాంతంలో ఎన్నో గ్రామాలు బాగుపడతాయి. కావాలి ఇవన్నీ బాగుండాలంటే తప్పకుండా కూటమి అభ్యర్థులు గెలవాలి. నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మనం తీసుకోవాలి. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. అది కాకుండా తన సొంత లబ్ధి కోసం ఉమామహేశ్వర నాయుడు గారు ఆడ తిరుగుతూ ఉండేది తప్పు అని చెప్తున్నా. ఇది ఒక పాయింట్.